నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ప్రతి పేదవాడు సంతోషంగా వారి సాంప్రదాయ పండుగలు జరుపుకోవడమే చంద్రబాబు లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ అన్నారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు స్టార్ట్ చేసిన సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు కొనసాగింపుగా మారుతినగర్లో పేదలకు సంక్రాంతి కానుకలను మన్నవ మోహన్ కృష్ణ పంపిణీ చేశారు. దసరా, దీపావళి కానుకలను పోలీసులు అడ్డుకోవడంతో ఈసారి సంక్రాంతి కానుకలను గడప గడపకు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే కానుకలను నిలిపివేయడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుతోనే పేదల అభివృద్ది సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే దిశగా పనిచేయాలని కోరారు. ఈ సంక్రాంతికి కూడా ఈ సంక్రాంతి చంద్రన్న కానుక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అయితే ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉండటం, ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉండటం, అతి త్వరలో ఎన్నికలు ఉండటం, పైగా ఈ పేరింటే చంద్రన్న కానుక అనేది అంటే ప్రజలకి పండుగ నాడు ఆయన చేసిన కానుకలు గుర్తొస్తాయి, ఆయన చేసిన మంచి పనులు గుర్తొస్తాయి. అలానే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చేసిన దగా ద్రోహం గుర్తొస్తుంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పథకాలని కంటిన్యూ చేస్తా అన్నాడు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లి కానుక కట్ చేశాడు, పండగ కానుకలు కట్ చేశాడు, అన్నా క్యాంటీన్లు కట్ చేశాడు. ఇలా ఇవన్నీ కూడా మరోసారి ప్రజలకు గుర్తొస్తాయన్న ఒక కుటిల బుద్ధితోటి, ఒక దుర్మార్గపు ఆలోచనతోటి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమ నిర్వహణకు అడ్డంకులు కల్పించారు. డివైఎఫ్ఐ 2024వ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సిపిఎం కార్యాలయంలో జరిగింది. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణకాంత్ మాట్లాడుతూ అందరికీ విద్య, అందరికీ ఉపాధి అనే నినాదంతో డివైఎఫ్ఐ ముందుకు వెళ్తుందన్నారు. యువతను చైతన్యవంతులను చేసేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు యువత ముందుకు రావాలని కోరారు. అందరికీ ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం జాబ్లెస్ క్యాలెండర్ను ఇచ్చి యువతను మోసం చేసిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా సామాజిక అంశాలపై డివైఎఫ్ఐ యువతను మేల్కొల్పుతుందన్నారు. ఆటల పోటీలు సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంది. ఈ సందర్భంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆటల పోటీలని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆటల పోటీల్లో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైనటువంటి క్రీడాకారులు పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఈరోజు గ్రామాల్లో డివైఎఫ్ఐ నిర్వహిస్తున్నటువంటి ఆటల పోటీలను అందరూ ఆదరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మేము తీసుకొచ్చిన ఈ క్యాలెండర్ ఏదైతే ఉందో దీన్ని ప్రజలు కూడా ఆదరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డ్రగ్స్ నిర్మూలన కోసం కూడా కళ్ళు రావాలని చెప్పి కూడా పిలిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా యువతలో దేశభక్తి, సమాజం పట్ల సామాజిక బాధ్యతను కలిగించే విధంగా కూడా ఈ క్యాలెండర్ని రూపొందించడం జరిగింది. కాబట్టి అందరికీ ఉపాధి కలిగించే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. వాస్తవానికి గత ఎన్నికల ప్రచారంలోనే మేము ప్రతి సంవత్సరం కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఉంది. కానీ ఇప్పుడు గత 4 సంవత్సరాలు కానీ మనం పరిశీలించినట్లయితే ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా జాబ్లు ఇచ్చినటువంటి పరిస్థితులు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు 33వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధ, నేతాజీ, ముత్యాలరావు, జనసేన పార్టీ నాయకులు ఆళ్లహరి తదితరులు పాల్గొన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు. అంగన్వాడీల్ని బెదిరించాలన్న ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగాలు పీకేస్తామన్నారు. 1,00,000 మంది ఉద్యోగాలు పీకేసి మళ్ళీ ప్రభుత్వం వచ్చిద్దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అంగన్వాడీ 1,00,000 మంది అనుకుంటున్నారేమో. మా కుటుంబ సభ్యులు, మా లబ్ధిదారులు కలిస్తే 30 లక్షల మంది అని మేము చాటి చెప్తా ఉన్నాము. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారం 1 కోటి సంతకాల సేకరణ కూడా మేము చేస్తూ ఉన్నాము. లబ్ధిదారులు అందరి మద్దతు తీసుకుంటాము. అలాగే వామపక్షాల మద్దతు, అందరి మద్దతు, అన్ని కార్మిక సంఘాల మద్దతు తీసుకొని మేము
ఈ సమ్మెని విజయవంతం చేసి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాము. ఈరోజు షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉన్నారు అంగన్వాడీలకి. షోకాజ్ నోటీసులకి అంగన్వాడీలు బెదిరిపోమని చెప్తా ఉన్నాము. మీరు ఎన్ని బెదిరింపులు బెదిరించినా కూడా తాటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలం అయితే మేము భయపడము అని చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా 2 నెలల్లో మాకు టైం వస్తుంది, మేము బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉన్న శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 4 రోజుల పాటు జరగనున్న వేడుకల్లో పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ ముగ్గుల పోటీలను నిర్వహించారు. బొమ్మల కొలువుతో పాటు పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ యాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కోరారు. రేపటి నుండి ప్రారంభం కానున్న యాత్రకు సంబంధించిన స్టిక్కర్లను పాతగుంటూరులో వాహనాలకు అంటించారు. గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర 4080 కిలోమీటర్ల వరకు జరిగిందన్నారు. రాహుల్ గాంధీ యాత్రతో మోడీ నియంతృత్వ పాలనపై దేశంలోని ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. మోడీ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు న్యాయం జరగడం లేదనే ఆలోచనతో చేపట్టిన భారత్ న్యాయ యాత్ర రేపటి నుండి ప్రారంభం కానున్నట్టు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కుట్రతో యాత్ర ప్రారంభ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రేపటి రోజు నుంచి భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభమవుతుంది. మణిపూర్లో ఎందుకు ప్రారంభించుకోవడం జరిగిందంటే భారతదేశం విభిన్న రకాల, విభిన్న మతాల, విభిన్న భాషల, విభిన్న సాంప్రదాయాలు కలిగినటువంటి సమ్మేళనం భారతదేశం. ఈ భారతదేశం యొక్క గొప్పతనమే అది. అందుకోసం ఈ దేశం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం శాంతియుతంగా మనగలుగుతుంది. కానీ దురదృష్టకరం ఏంటంటే మణిపూర్లో క్రైస్తవుల మీద ఇంకొక తెగకు చెందినటువంటి క్రైస్తవులను రెచ్చగొట్టి 3500 మంది మరణించినప్పుడు కూడా ఈ దేశ ప్రధానమంత్రి ఆ యొక్క దేశాన్ని పర్యటించి ఆ రాష్ట్రాన్ని పర్యటించిపోవడం దురదృష్టకరమైన సంఘటన. పెద్ద ఎత్తున భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టామని భారతీయులందరూ కూడా ఈ యాత్రకి సంఘీభావంగా తమదైన స్టైల్లో ఇంటర్నెట్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రచార మాధ్యమాల ద్వారాగా రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి ఈ న్యాయ యాత్రను జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండీ నసీర్ అన్నారు. శుక్రవారం అరండల్పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో పరిశీలకులు గుడిపాటి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు డేగెల ప్రభాకర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండేలా నిరంతరాయంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జగన్ రెడ్డిని గద్దె దించడానికి టీడీపీ జనసేన పొత్తు అనివార్యాన్ని గుర్తెరిగి సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ఇంకా ఎన్నికలకు 100 రోజులే మిగిలి ఉందని, ప్రతి ఒక్కరూ టీడీపీ జనసేన గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నజీర్ కోరారు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ఎన్నికల సన్నిధం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి సైనికుల్లాగా పోరాటం చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు బంగారు వార్తలు ఉంటాయని చెప్పేసి సంక్షేమం. ఎందుకంటే ఏ వైసీపీ నాయకుడిని కదిలించినా ప్రజల్లో ఎక్కడ స్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానాలకి ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి స్పందన లేదని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్లే ఈరోజు ఎటు వెళ్లాలో దిక్కుతోచక ఆలోచనలు లేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నారు. అందుకని రాష్ట్రంలో ప్రజలను ఉద్దేశించి రా కదిలిరా పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు
మా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని సన్నాహక సభలు ప్రారంభించుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ టీం బుక్ లాంచ్ కార్యక్రమం అరండల్పేటలో జరిగింది. లైసెన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ చైర్మన్ రామకృష్ణ పరమహంస ముఖ్య అతిథిగా పాల్గొని బుక్ ను ప్రారంభించారు. టర్న్ కి పేరుతో రూపొందించిన బుక్ లో కన్స్ట్రక్షన్ టీం అందించే సేవల వివరాలను పొందుపరిచినట్లు తెలిపారు. నమ్మకమైన సర్వీస్ ను కస్టమర్లకు అందించాలని కోరారు. నిర్మాణాలకు సంబంధించిన నమ్మకమైన సేవలను కన్స్ట్రక్షన్ టీం ఆధ్వర్యంలో అందిస్తామని తెలిపారు. రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ టీం ప్రజలకు నమ్మకమైన సేవలను అందించాలని కోరారు. టీంకు అవసరమైన పూర్తి సహకారాన్ని లైసెన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ దాసరి నాగశ్రీ సెక్రటరీ కృష్ణకాంత్, వైస్ ప్రెసిడెంట్ తిరుమల శెట్టి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 5 ఏళ్ల పాటు స్టార్ట్ అయింది చెప్తున్నారు అందరూ కూడా. సో ఈ కాన్సెప్ట్ని ఇంకా ముందుకు వెళ్ళాలని మన గుంటూరు ప్రజలకు కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ మీ ద్వారా ఒక ఇల్లు కట్టుకునే లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసుకుని ఆ క్వాలిటీతో అందరూ ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఉన్న 18 మంది ఒక 18 మంది అవుతారని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అంటే మా ద్వారా మేము చేసే ప్రాజెక్ట్ని మా మెంబర్స్ అందరికీ షేర్ చేస్తూ దాంట్లో ఉన్న రిఫరల్స్ కానీ ఎవరికి ఏ ఎంక్వైరీ ఉన్నా కానీ మేమందరం షేర్ చేసుకుని వ్యాపారం చేస్తామండి. ఇది బాగా జరుగుతుంది. దీన్ని ఇంకా పబ్లిక్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు లాంచ్ చేసామండి బ్రోచర్ని. పెద్దమద్దూరు వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పెదకూరుపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పరిశీలించారు. అమరావతి నుండి తుళ్లూరు వెళ్లడానికి రోడ్డును మరియు పెద్దమద్దూరు వద్ద వంతెన అత్యవసరమని భావించి 44 కోట్లతో ఎన్డీపీ నిధులను మంజూరు చేయించారు. దీనిలో భాగంగా పెద్దమద్దూరు వద్ద నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జ్ ని ఈరోజు పరిశీలించారు. బ్రిడ్జ్ కు కావలసిన 5 ప్రధాన పిల్లర్స్ ను నిర్మించారు. మిగిలిన పార్ట్ త్వరగా పూర్తి చేసి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని గుత్తేదారుని మరియు ఆర్ఎండ్బీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.